రండి రీజనింగ్ పార్ట్లో యూ స్టార్ట్ విత్ కోడింగ్ డికోడింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని ముందుకెళ్దాం. రండి కోడింగ్ డికోడింగ్ ఫస్ట్ టాపిక్ రాసుకోండి. వీ హ్యావ్ టు డిస్కస్ విత్ కోడింగ్ డికోడింగ్. తర్వాత బ్లడ్ రిలేషన్స్, తర్వాత డైరెక్షన్స్, తర్వాత ర్యాంకింగ్ టెస్ట్, తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్. ఓకే, మేజర్గా ఇవి వస్తాయి మీకు. తర్వాత లాజికల్ రీజనింగ్లో సిలాయిజం ఉంటుంది, స్టేట్మెంట్ అజంప్షన్ స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్స్, కర్సెస్ ఆఫ్ యాక్షన్, ఇవన్నీ ఉంటాయి. కానీ హౌ కెన్ యూ డిఫైన్ దేర్? మీరు డిఫైన్ చేయడానికి రాదు, అక్కడ రాయడం కుదరదు మనకు. ఓకేనా? ఒకవేళ రాయాలి అనుకుంటే ఇబ్బంది పడతాం. మనం ఏం చూస్తాం, ఇప్పుడు స్టేట్మెంట్ సిలాయిజం ఉందనుకోండి, సిలాయిజం అయితే 100%, 50% అంటాం. మన మెథడ్ తెలియాలి కదా, ప్రాబ్లం అవుతుంది. అట్లాగే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి ఉండవు. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, అవి కొన్ని చెప్తాను, కొన్ని చెప్తే కొన్నిటిని పట్టుకొని మనము టాకిల్ చేయొచ్చు. ఒకవేళ కోర్స్ ఎక్కడన్నా పడింది అనుకో, ఒక బిట్ పడుతుంది, ఒకటే బిట్. ఇప్పుడు మీకు సెకండ్ సెక్షన్లో నుంచి మనకు దాదాపుగా ఒకటేమో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ, ఒకటేమో ప్రాబబిలిటీ కావాలి. రెండవది ఏం కావాలి? లాజికల్ రీజనింగ్ కావాలి. తర్వాత మనకు అనలిటికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటాడు. ఇదంతా కలిపేసి మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 6 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 6 క్వశ్చన్స్. ఇంకోటి ఉంది, ట్యాబులర్ అండ్ డయాగ్రమెటికల్ డేటా అన్నాడు. ప్రాబ్లమ్స్ బేస్డ్ అపాన్ ద ట్యాబులర్ అండ్ డయాగ్రమెటికల్ డేటా అన్నాడు. టేబుల్స్ ఏదన్నా మనకు గ్రాఫ్స్లో మనం నేర్చుకున్నటువంటి టేబుల్స్ ఏదన్నా ఉంటే దాంట్లోకి వెళ్ళి అడుగుతాడు. అవన్నీ అడగాడు. కానీ ప్రాబబిలిటీ నుండి విల్ గెట్ ఏ 1 క్వశ్చన్ స్కోప్. తర్వాత కోడింగ్ డికోడింగ్లో నుంచి వి గెట్ ఏ క్వశ్చన్ 1. అలాగే వీ హ్యావ్ ఏ ఛాన్స్ ఈజ్ దట్ సిరీస్ ఉంది, సిరీస్లో నుంచి కూడా ఒక క్వశ్చన్. కాకపోతే సిరీస్ని మనం సపరేట్గా నేర్చుకుంటాం. అలాగే బ్లడ్ రిలేషన్స్ ఉంది, బ్లడ్ రిలేషన్లో నుంచి డెఫినెట్లీ విల్ గెట్ 1 క్వశ్చన్. తర్వాత డైరెక్షన్స్లో దేర్ ఈజ్ ఎ ఛాన్స్, డైరెక్షన్లో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. తర్వాత వచ్చేది మనకున్నది నెక్స్ట్ ఏంటి అంటే ర్యాంకింగ్ టెస్ట్లో నుంచి కూడా మనకేం రావచ్చు? యూ మే గెట్ 1 క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేది సీటింగ్ అరేంజ్మెంట్. ఈ సీటింగ్ అరేంజ్మెంట్లో బోలెడన్ని వేరియేషన్స్ ఉన్నాయి. మళ్ళీ దాంట్లో ఒకటి సీటింగ్ అరేంజ్మెంట్లో ఏంటి, అరేంజింగ్ ఇన్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఒకటి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేది అరేంజింగ్ ఇన్ ఏ లైన్ అని ఉంటుంది. ఆ తర్వాత మూడవది సర్క్యులర్ పాత్ ఉంటుంది. నాలుగవది చార్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దట్ అట్లాంటి క్వశ్చన్స్ ఇందులో రావడానికి అవకాశం ఉంటుంది ఒకటి. ఆ తర్వాత ఏదైనా పజిల్ ఉంటే పజిల్ కూడా అట్లాగే ఉంటుంది, సేమ్ సీటింగ్ అరేంజ్మెంట్లే ఒక క్వశ్చన్. చూడండి 1 2 3 4 5 6 7 అసలు ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి పిక్ చేస్తేనే మనకు 5-6 క్వశ్చన్స్ అవుతున్నాయి. కాబట్టి ఇవి నేర్చుకోండి. అట్లాగే మీరు ప్రిలిమ్స్లో నేర్చుకున్నటువంటి రీజనింగ్ని పదును పట్టండి, దాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ప్రిలిమ్స్దే కదా, ఇది కాదు కదా, ఇవన్నీ చేయకండి. బేసిక్స్ బాగున్నాయి అనుకోండి, యూ కెన్ డూ ఇట్. ఓకే, లేకపోతే ఇబ్బంది పడతారు. సరేనా? సో కోడింగ్ డికోడింగ్ వి డూ. కోడింగ్ డికోడింగ్లో వీ హ్యావ్ ద మోడల్స్. రైట్, ఫస్ట్ వన్ రాయండి, ఆల్ఫాబెటికల్ కోడింగ్. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ఫాబెటికల్ కోడింగ్. అక్షరమాల కోడింగ్ అంటాం. సెకండ్ వన్ పదాలు వర్డ్ కోడింగ్ అంటాం. వర్డ్ కోడింగ్, పదాల కోడింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ మెసేజ్ కోడింగ్.
మెసేజ్ కోడింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అనలిటికల్ కోడింగ్ అని రాసుకోండి. ఫోర్త్ వన్ అనలిటికల్ కోడింగ్. ఫోర్త్ వన్ ఈజ్ అనలిటికల్ కోడింగ్. ఫోర్త్ వన్ అనలిటికల్ కోడింగ్. ఓకే, ఫస్ట్ రాయండి. ఆల్ఫాబెటికల్ కోడింగ్స్ ఎడిటింగ్ రాసుకోండి. దీంట్లో మోడల్స్ ఉంటాయి, దాదాపుగా ఒక 14, 15, 16 మోడల్స్ ఉంటాయి. అవన్నీ మనం టచ్ చేస్తాం. ఒక్కొక్క దాంట్లో 2 ఎగ్జామ్స్ అన్నా 32 ప్రాబ్లమ్స్ అవుతాయి. అవి చాలా పెద్ద ఉంటుంది. ఏదన్నా అడగొచ్చు, బిల్డ్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో ద మోడల్ నంబర్ 1, క్వశ్చన్ నంబర్ 1, GAME game is coded as ICOGగా కోడ్ చేసిన SHIP షిప్ను ఎలా కోడ్ చేయవలె? హౌ టు కోడ్ యాజ్ షిప్ను ఎలా కోడ్ చేయవలె? హౌ టు కోడ్ యాజ్ షిప్. ఓకేనా? ఏమొచ్చిందో అది ప్లాన్ చేస్తాం. అయితే దాన్ని రాసే విధానం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, దీని సొల్యూషన్ మనం ఇలా రాస్తాం. ఏంటది? GAME గేమ్ ఈజ్ కోడెడ్ యాజ్ ICOG అంటాం. ఓకేనా? ఇదేమో 7th లెటర్ 113 GAME గేమ్. ఆ తర్వాత ఇదేమో 5th లెటర్ 9, ఇదేమో 3rd, ఇదేమో 15, ఇదేమో 7. లెటర్స్ రావాలి. లెటర్స్ ఇంపార్టెంట్. ఒకవేళ లెటర్స్ రాకపోతే ఇవి రాసుకోవాలి మీరు. ABCDEFGH IJKLM NOPQRSTUVWXYZ ఇవి రాసుకోవాలి. వీటిని విపర్యాలని కూడా అంటాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఎగ్జామ్ హాల్లో కూడా మీకు అవకాశం ఉంటే రఫ్ పేపర్లో రాసుకోవాలి. రాసుకొని ప్రాబ్లమ్స్ చేయాలి. లేకపోతే తప్పులు చేస్తారు, జాగ్రత్త. టెన్షన్ ఉంటుంది, ఆ పాటికే పంచులు పడి ఉంటాయి, కాబట్టి ఇబ్బంది పడుతుంటారు. సరేనా? చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కాకపోతే ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, జాగ్రత్త పడండి. ఓకేనా? రైట్. మ్యాథ్స్ వాళ్ళు దీంట్లో మీకు 50కి 50 రాకపోతే మనం కొద్దిగా ఆలోచన చేయాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీరు కనీసం దీంట్లో 80% మార్కులన్నా మీరు కొట్టాలి. అవునా? లేకపోతే ఇబ్బంది. అవునా? సో దట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ని దూరం చేయాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది, మాకు ఏబిసిడీలు రావా అంటారు. రావు, అడిగి పోయినాక రావు. నేను 1000 మందిని చూస్తా. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్. ఓకేనా? నాకున్న పనే అది. 26 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను. నౌ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ లెటర్ 7 9గా మారింది, +2 ఇలా రాయాలి. 1 ఈజ్ చేంజ్డ్ యాజ్ 3 +2. హియర్ ఇట్ ఈస్ 13 ఈజ్ చేంజ్డ్ యాజ్ 15 +2. హియర్ ఇట్ ఈస్ 5 ఈజ్ చేంజ్డ్ యాజ్ 7 +2. దీన్ని సాల్వ్ చేసే విధానం ఇలాగే ఉంటుంది, కాబట్టి యూ షుడ్ రైట్ ఇట్ లైక్ దిస్. దెన్ హౌ టు ఫైండ్ అవుట్ షిప్ అంటాడు. SHIP షిప్ను ఎలా కోడ్ చేయాలి అంటాడు. 19 8 9 ఇదేమో 16. సేమ్ షుడ్ బి అప్లైడ్. +2 +2 +2 +2 అప్లై చేయాలి. 19 2 21 21వ అక్షరం U. అలాగే 8 2 10 10వ అక్షరం ఏంటి? J. 9 + 2 11 11వ అక్షరం K. 16 2 18 18వ అక్షరం ఏంటి? R. So the answer is UJKR is the right answer. Take it down. Next question kella. Second question. RAIN rain is coded as RAIN is coded as VEMR. Then how to code as GRIP గ్రిప్ను ఎలా కోడ్ చేయవలె? చలో కంప్లీట్ చేయండి. సెకండ్ వన్ అట్లాగే నేను థర్డ్ వన్ ఇస్తున్నాను. BIKE బైక్ ఫస్ట్ అది కంప్లీట్ చేయండి, ఇది రాయకండి. బైక్ ఈజ్ కోడెడ్ యాజ్ ZGIC
సిగా కోడ్ చేసిన MOST మోస్ట్ను ఎలా కోడ్ చేయాలి? రెండు నంబర్ రాసుకోండి, నంబర్ రాసి ప్లాన్ చేయండి. మీరు మళ్ళీ రివైజ్ చేయలేరు. ఇదే ఇక్కడే రివిజన్, ఇదే మీరు స్టార్ట్ చేస్తున్నారు, ఇదే నేర్చుకుంటున్నారు అంతే. R18 A1 9, ఇదేమో 14, ఇది 22, ఇదేమో 5, ఇదేమో 13, ఇదేమో 18, ఇదేమో 7, ఇది 18, ఇది 9, ఇదేమో 16. నౌ 18 22గా మారింది, 4 పెరిగింది. 1 5గా మారింది, స్ట్రైట్గా 4 పెరిగింది. షుడ్ రైట్ ద ఆరోస్. అలాగే 9 13గా మారింది, 4 పెరిగింది. అలాగే 14 ఒక 4 కలపాలి, 18. డన్. సేమ్ యాజ్గా +4 +4 +4 +4 షుడ్ బి యాడెడ్. నౌ 7కు ఒక 4 కలపాలి, 11. 11వ అక్షరం ఏంటి? K. 18కు ఒక 4 కలపాలి, 22. 22వ అక్షరం ఏంటి? V. 9కు ఒక 4 కలపాలి, 13. 13వ అక్షరం ఏంటి? M. 16 4 20. 20వ అక్షరం ఏంటి? T. ఓకేనా? సో KVMT ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ చేయండి, తర్వాత అది థర్డ్ క్వశ్చన్ చేయండి ఫటాఫట్. అయిపోయిందా? ఇదేమో 2 9 11 5 26, అలాగే 7 9, ఇదేమో 3. 2 26గా మారింది. Z కెన్ బి ట్రీటెడ్ యాజ్ 0. ఇదొకటి ఇంపార్టెంట్. Z కెన్ బి ట్రీటెడ్ యాజ్ 0. ఎందుకు 0 చెప్పండి? ఎందుకు 0? ఏమో సార్, ఏమో కాదు. ఏ నుంచి జెడ్కి వస్తున్నాం, జెడ్కి ఎండ్ అవుతున్నాం, అవునా? సో ఇట్స్ ఎ సైకిల్ ఫ్రేమ్ అంటాం. ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, బి అలాగే వచ్చి ఇలా వస్తుంది, వచ్చి జెడ్ దగ్గర ఎండ్ అవుతుంది, ఎండ్ అయిపోతుంది, ఒక సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి జెడ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 0 యాజ్ వెల్ యాజ్ 26. దీంట్లో మార్కులు కొట్టుకురావాలి మీరు. దీంట్లో 0, ఇదేమో 26. సో 26 26 అన్నా 0 అన్నా ఒకటే. 2 0గా మారింది అంటే 2 తగ్గింది. 9 7గా మారింది, 2 తగ్గింది. 11 9గా మారింది, 2 తగ్గింది. 5 3గా మారింది, 2 తగ్గింది. మీరు పైన నంబర్ రాయకపోయినా పర్వాలేదు. 2 నుంచి 0 వెనక్కి వెళ్ళాలి. 1 2 2 స్టెప్పులు వెనక్కి వెళ్ళింది, -2. 9 7గా మారింది, I నుంచి 7 Gకి వెళ్ళాలి. I కంటే ముందు అక్షరం H, H కంటే ముందు అక్షరం G. కాబట్టి 2 స్టెప్పులు వెనక్కి వెళ్ళింది, మైనస్. ముందుకు వెళ్తే ప్లస్, మైనస్ వస్తే వెనక్కి. సో ఇక్కడ 13 15 19, ఇదేమో 20, ఇదేమో -2, ఇది -2 -2 -2. 13లో 2 పోతే 11, 11వ అక్షరం ఏంటి? K. 15లో 2 పోతే 13, 13వ అక్షరం ఏంటి? M. 19లో 2 పోతే 17, 17వ అక్షరం ఏంటి? Q. 20లో 2 పోతే 18, 18వ అక్షరం ఏంటి? R. KMQR ఇస్ ద రైట్ ఆన్సర్. ఏది వేరైతుంది? చెప్పు, కరెక్ట్. అది ఏంది చెప్పు. ఇది 13. 13లోకి వెళ్ళి ఎంత తీసేసినాం? 2 తీసినాం. 13లోకి వెళ్ళి 2 పోతే ఎంత? 11వ అక్షరం ఏంది? మరి ఇంకేంది తేలా? ఏం మారింది? నువ్వు కరెక్ట్ చెప్తలేవు, గుర్తుపట్టినావు. కానీ అదే జెడ్ కాబట్టి 0 అనుకున్నావు. నువ్వు గమ్మత్తున్నావు, కేని కూడా 0 అనుకుంటావా? ఓకే, రైట్, కరెక్ట్. అది 100%. ఓకే, ఇక్కడ జెడ్ వాస్తవానికి ఏది? 26. జెడ్ను 0గా కూడా సంబోధిస్తాం. అట్లాగే బి ఎంత? బి వాస్తవానికి ఎంత? 2. అవునా? దీనికి ఒక 26 కలుపుతాం, ఒక సైకిల్ కలుపుతాం. 26 కలిపినాం అనుకో, ఎంత అవుతుంది? 25. కొన్ని సందర్భాలల్లో బీను 28గా కూడా రాసుకోవాలి. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, లేదు అంటే వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇది 13 ఇట్లా వస్తుంది. ఏందది? KLM ఇలా వస్తుంది. దీనికంటే ముందు J, ఆ తర్వాత I, దీనికంటే ముందు H ఉంటుంది. ఇప్పుడు ఏం కావాలి నీకు? M నుంచి 2 స్టెప్పులు వెనక్కి వెళ్ళాలి. ఒక స్టెప్పు 2 స్టెప్పులు పోతే ఏమొచ్చింది నీకు? K. అంతే. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఇదొకటి, ఇంకొకటి -4. 4 చేద్దాం దీంట్లో. PINK పింక్. పింకీ ఈజ్ కోడెడ్ యాజ్ ELEJGగా కోడ్ చేసిన CROW క్రోను ఎలా కోడ్ చేయాలి? చలో కంప్లీట్ చేయండి. అది నంబర్ రాయండి, ప్రాక్టీస్ చేయండి. ఆగా ఎంత వచ్చింది? ఏమొచ్చింది ఆన్సర్?
16, 9, 14, 11, 12, 5, 10, ఇదేమో 7. 16 12గా మారింది, 4 తగ్గింది. 9 5గా మారింది, 4 తగ్గింది. అలాగే 4 తగ్గింది, ఇక్కడ కూడా 4 తగ్గింది. స్ట్రైట్. బెటర్ టు రైట్ ద ఆరోస్. ఓకేనా? స్ట్రైటా రివర్సా తెలియదు కాబట్టి బెటర్ టు రైట్ అప్రోచ్ కావాలి. సో ఇదేమో 3 18, ఇదేమో 15, ఇదేమో 23. యూ షుడ్ -4 -4 -4 -4. హియర్ ఇట్ ఈస్ 3 -4 3. చూడండి, సి కంటే 4 అక్షరాలు వెనక్కి వెళ్ళాలి. ABCD. ఏ కంటే ముందు ఏముంటుంది? జెడ్ ఉంటుంది. దానికంటే ముందు ఏముంటుంది? వై ఉంటుంది. తర్వాత ఎక్స్ ఉంటుంది. ఆ తర్వాత డబ్ల్యూ. ఇలా ఉంటాయి. అవునా? 4 అక్షరాలు వెనక్కి రావాలి. 1 2 సి నుంచి, డి కాదు. సో 1 2, ఇదేమో 3, ఇదేమో 4. ఓకేనా? 4th లెటర్ ఏంటి? వై. లేదా జెడ్ కాదండి, వై. ఇప్పుడు చూడండి, సి కెన్ బి రిటర్న్ యాజ్ 3 + 26 ఎంత? 29. అవునా? సిను 3గా సంబోధించవచ్చు. ఇంకో నంబర్ కావాలి అంటే 29 కూడా రాయొచ్చు. ఎందుకంటే 3లో నుంచి 4 పోదు కాబట్టి ఇప్పుడు 29 రాయొచ్చు. 29లో 4 పోతే ఎంత? 25. 25వ అక్షరం డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు? వై. అలాగే 18లో 4 పోతే 14. 14వ అక్షరం ఏంటి? ఎన్. 15లో 4 పోతే 11. 11వ అక్షరం కే. 23లో 4 పోతే ఎంత? 19. 19వ అక్షరం ఏంటి? ఎస్. సో వైఎన్కేఎస్. ఓవర్. అదే వచ్చిందా? ఇంకో క్వశ్చన్ ఇస్తాను. సెకండ్ మోడల్కి వెళ్దాం. ఇన్ని చెక్ చేయాలి మీరు. చిన్న టైం ఉంటుంది, తక్కువ టైంలో అన్నీ చెక్ చేయాల్సి వస్తుంది. ఏ పల్స్ ఇది, ఏ పల్స్ కాదు, ఇది అన్నీ చెక్ చేయాలి. ఘోరంగా ఉంటుంది. ఈజీ అనిపిస్తుంది, రీజనింగ్లో కొట్టొచ్చు అనిపిస్తుంది, కానీ వాడు ఎట్లా తిప్పిస్తాడో తెలియదు. దాన్ని గుంజుక రావాలి. మీరు ఉన్నది దేనికి సార్ అనొద్దు, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. మరి మోడల్ 2 కూడా. అవునా? క్వశ్చన్ నెంబర్ 1. RING ring. A ring is coded as IPKT. Then how to code as JAIL, jail. జైల్ని ఎలా కోడ్ చేస్తాం? సెకండ్ వన్, MORE, more. More is coded as IVSQ. IVSQ. Then how to code as sing. SING. సింగ్ను ఎలా కోడ్ చేయాలి? చేయండి రెండు. ఓ మర్చిపోయి ఉంటారు మీరు, 2 రోజులు అయిందో. మీ ప్రిలిమ్స్లో ఏం చేసినారు? ఏం చేసినావు ప్రిలిమ్స్? ABCDలు ఇట్లా చేసినావా? ఇప్పుడు నేను ఎట్లా రాసినా అట్లా రాయాలి, అట్లా ప్రజెంట్ చేయండి. సాధన అని రాయొచ్చు, లేదా సొల్యూషన్ అని రాయాలి. ఇప్పుడు నేను ఎట్లా రాస్తున్నా బోర్డు మీద అట్లే రాయాలి. అలాగే రండి. వచ్చిందా? 2 వచ్చినాయా, 1 వచ్చినాయా? బోత్. ఫస్ట్ పల్స్ ఏంటి? ఫస్ట్ది +4 +2. సెకండ్ది గుడ్. మిగతా వాళ్ళకి రాలేదు. వీళ్ళు ప్రిలిమ్స్ ఏం రాసిర్రు మరి? చేసినావా మిత్రమా? నీకు వచ్చిందా? మీకు వచ్చిందా? ఎట్ సైడ్ నుంచి? ఎస్, గుర్తుపట్టినావు. 18 9 14 7. దిస్ ఈజ్ 9 16 11. ఇదేమో 20. లుక్ ఎట్ హియర్. 18 9గా మారింది, 9 తగ్గింది. 9 16గా మారింది, 7 పెరిగింది. అలాగే 14 11గా మారింది, ఎంత పెరిగింది? ఇక్కడ 2 ఇస్తాడు మిమ్మల్ని, మీకు 2 ఇస్తాడు. 2 ఇచ్చి మిమ్మల్ని ఆ పద్ధతి చూపిస్తాడు. లేకపోతే మీరేమంటారు? నేను ఇట్లా అనుకున్నా అంటారు. అందుకే వాడు ఏం చెప్తాడు తెలుసా? 2 ఇస్తాడు క్వశ్చన్స్. 2 వర్డ్స్ ఇస్తాడు. ఐ విల్ గివ్ ద నెక్స్ట్ వన్. సరేనా? ఇచ్చినప్పుడు దానికి రిస్ట్రిక్ట్ అవుతాం మనం. 14 11 ఎంత అయింది? 3 తగ్గింది. ఇట్లా ఉండదు పల్స్ అనేది. పల్స్ ఎప్పుడు కూడా ఇలా ఉండదు. ఎలా ఉంటుంది మరి? స్ట్రైట్గా రానప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేయాలి? వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇమీడియట్గా వెనక్కి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళి చెక్ చేయాలి.
వెనక్కి అంటే ఇలా పోతాం. లుక్ ఇట్. 7 9గా మారింది, ఇదో +2. అలాగే 14 16గా మారింది +2. అలాగే 9 11గా మారింది +2. అలాగే 18 20గా మారింది +2. ఎవ్రీవేర్ ఇంక్రీజ్డ్ బై 2. సేమ్ షుడ్ బి అప్లైడ్. +2 +2 +2 +2. డన్. ఇదేమో 10, ఇది 1, ఇది 9, ఇది 12. 12కు 2 కలపాలి 14. 14వ అక్షరం ఏంటి? ఎన్. 9 2 11. 11వ అక్షరం ఏంటి? కే. అలాగే 1కి 2 కలిపితే 3. 3వ అక్షరం ఏంటి? సి. 10కి 2 కలపాలి 12. 12వ అక్షరం ఏంటి? ఎల్. ఎన్కేసిఎల్ ఇస్ ద ఆన్సర్. సేమ్ పద్ధతిలో ఇది కూడా 13 15 18 5, ఇదేమో 9 22 17 19 17. 5 9గా మారింది, 4 పెరిగింది. 18 22గా మారింది, 4 పెరిగింది. 15 19గా మారింది, 4 పెరిగింది. 13 17గా మారింది, ఎంత పెరిగింది? సేమ్ యాజ్గా 4 పెరిగింది. సో దట్ +4 +4 +4 +4. ఓకేనా? దిస్ ఈజ్ 19 9 14 7. 7కు 4 కలిపితే 11. 11వ అక్షరం కే. 14కు ఒక 4 కలుపు 18. 18వ అక్షరం ఆర్. 9కి ఒక 4 కలుపు 13. 13వ అక్షరం ఏంటి? ఎం. అలాగే 19 4 23. రివర్స్ చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. 19 4 23. 23 అక్షరం డబ్ల్యూ. డన్. నెక్స్ట్ థర్డ్ వన్. KI and D kind. Kind is coded as BLGI. Then how to code as ramp? RAMP ramp. అలాగే ఫోర్త్ వన్. LORD Lord is coded as ZNKHగా కోడ్ చేసిన DARE dare is coded as ANW. జడ్గా కోడ్ చేసిన ఇలా ఇస్తాడు. 2 ఇస్తాడు. 2 ఇస్తే మనం సచ్చినట్టు అక్కడ ఖచ్చితంగా ఒకే పల్స్ పట్టుకు రావాలి. అప్పుడు ROSE రోజును ఎలా కోడ్ చేయాలి? చలో కంప్లీట్ చేయండి. వచ్చిందా? ఇదేమో 11 9 14 4. ఇదేమో 2 12 7. దిస్ ఈజ్ 9. 4 అనేది 2గా మారింది, రివర్స్ -2. 14 12గా మారింది, -2 -2 -2 రివర్స్. సేమ్ 16 13 1 18. ఇది కూడా -2 -2 -2 -2. 16లో 2 పోతే 14. 14వ అక్షరం ఎన్. 13లో 2 పోతే 11. 11వ అక్షరం కే. 1లో 2 పోతుంది 27. 27లో 2 పోతే 25. 25వ అక్షరం ఏంటి? వై. సిమిలర్లా 18లో 2 పోతే 16. 16వ అక్షరం ఏంటి? పి. సో దట్ ఆన్సర్ ఈజ్ NKYP ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే లార్డ్. ఇదేమో 12 15 18 4. ఇదేమో 26 లేదా 0 14 11 8. Now 4 is decreased to 0. That is decreased by 4. 18 is changed as 14. Decreased by 4. Decreased by 4. Decreased by 4. Same pulse. So 5. This is 18 1 as well as 4. ఇదేమో 1. ఇదేమో 14. ఆ తర్వాత ఇది 23. ఇదేమో 26 లేదా 0. 5 is changed as 1. Decreased by 4. 18 is changed as 14. Decreased by 4. And the 27 is changed as 23. Decreased by 4. 4 minus 4 is 0. Done. Similarly, this is 5 19 15 18. అలాగే -4 -4 -4 -4. సో 5లో 4 పోతే 1వ అక్షరం ఏ. 19లో 4 పోతే 15వ అక్షరం ఓ. 15లో 4 పోతే 11వ అక్షరం కే. 18లో 4 పోతే మిగిలిపోయేది 14. 14వ అక్షరం ఎన్. AOKN ఇస్ ద ఆన్సర్. సరేనా? ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ మోడల్ 3 రాయండి. ఫస్ట్ మోడల్ స్ట్రైట్, సెకండ్ మోడల్ రివర్స్, థర్డ్ మోడల్ విపర్యాలు అంటాం. విపర్యాలు. RANK ర్యాంక్. ర్యాంక్ ఈజ్ కోడెడ్ యాజ్ IZMP. దెన్ హౌ టు కోడ్ యాజ్ WIND విండ్. విండ్ను ఎలా కోడ్ చేయాలి? సెకండ్ వన్ ఈజ్ MAIL మెయిల్. మెయిల్ ఈజ్ కోడెడ్ యాజ్ ENZRO. దెన్ హౌ టు కోడ్ యాజ్ CHAIR. చైర్ను ఎలా కోడ్ చేయాలి? నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ REST రెస్ట్. రెస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ GHEST.
rest is coded as GHVI. Then how to code as DOWN down. అలాగే fourth one PANT pant is coded as GMZK గా కోడ్ చేసిన CLOUD క్లౌడ్ను ఎలా కోడ్ చేయాలి? చలో, ఇవి 4 ప్రతిబింబాలు రివర్స్లో ఇచ్చినాను, కంప్లీట్ చేయండి. ఏమైంది, పోయిందా? అరే ఏం చేయాలి ఇదో 18, 1, 14, 11, ఇదేమో 9, 26, 13, ఇదేమో 16. నౌ 18 + 9 27, 1 + 26 27, 14, 13 27, 11, 16 27. ఇవన్నీ ఏటివి? విపర్యయాలు. దే ఆర్ ద ఇన్వర్సెస్. ఇలా రాయాలి విపర్యయాలు అని. ఇంగ్లీష్లో అయితే ఆపోజిట్స్ అని రాస్తాం, ఆర్ ద ఇన్వర్సెస్ అని రాస్తాం. ఆపోజిట్స్ ఆర్ ఇన్వర్సెస్, సేమ్ థింగ్. అట్లా చేసినారా మీరు? 23, 9, ఇది 14, ఇదేమో 4. స్ట్రైట్గా 23 యొక్క విపర్యయం 4, 4వ అక్షరం డి. 9 యొక్క విపర్యయం 18, 18వ అక్షరం ఐ. 14 యొక్క విపర్యయం 13, 13వ అక్షరం ఎం. 4 యొక్క విపర్యయం 23, 23వ అక్షరం ఏంటి? డబ్ల్యూ. అలాగే మెయిల్ ఎం యొక్క విపర్యయం ఎన్, ఏ యొక్క విపర్యయం జెడ్, ఐ యొక్క విపర్యయం ఆర్, ఎల్ యొక్క విపర్యయం ఓ, సి యొక్క విపర్యయం ఎక్స్, హెచ్ యొక్క విపర్యయం ఎస్, ఏ యొక్క విపర్యయం జెడ్, ఐ యొక్క విపర్యయం ఆర్, ఆర్ యొక్క విపర్యయం ఏంటి? ఐ. ఓవర్. అట్లాగే రెస్ట్లో టీజీ విపర్యయం, ఎస్హెచ్ విపర్యయం, ఈవి విపర్యయం, ఆర్ఐ విపర్యయం, ఎన్ యొక్క విపర్యయం ఎం, డబ్ల్యూ యొక్క విపర్యయం ఏంటి? డి. అలాగే ఓ యొక్క విపర్యయం ఏంటి? ఎల్. అలాగే డి యొక్క విపర్యయం ఏంటి? మళ్ళీ డబ్ల్యూ. ఓవర్. అలాగే పెయింట్ టీ యొక్క విపర్యయం జి, ఎన్ యొక్క విపర్యయం ఎం, ఏ యొక్క విపర్యయం జెడ్, పి యొక్క విపర్యయం కే, డి యొక్క విపర్యయం డబ్ల్యూ, యు యొక్క విపర్యయం ఎఫ్, ఓ యొక్క విపర్యయం ఎల్, ఎల్ యొక్క విపర్యయం ఓ, సి యొక్క విపర్యయం ఎక్స్. ఓవర్. విడ్. ఓకే. డిగ్గాను డి, 14, 13 స్ట్రైట్, 23, 4 ఐ. దిస్ ఈజ్ ఆర్. ఆ 18 రాసినా కానీ ఆర్ రాయాలి, ఐ రాసిన. ఓకేనా? పొద్దుటి నుంచి ఇవే చెప్తుంటాము, అది ఇస్ర అంటుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మోడల్ 4. LIFT lift is coded as TFIL. Then how to code as jump? Second one, MEAL meal is coded as EMLA. Then how to code as CLIP clip. Third one is READ read is coded as ARDE. Then how to code as roast, ROST roast. Fourth one is PAIN pain is coded as NAIP. Then how to code as, ఇంకొకటి మార్చుదాం దీన్ని, 5th మారుద్దాం. LOCKS LOCS is coded as KOSCL గా కోడ్ చేసిన WINDO విండో ఎలా కోడ్ చేయాలి? ట్రై చేయండి ఫటాఫట్. అయిపోయిందా? రైట్, షబాష్. ఇదిగోండి
ఈ స్ట్రైట్గా ఉన్నది రివర్స్ అయింది కాబట్టి స్ట్రైట్గా ఉన్నది ఏం చేస్తాం మనం రివర్స్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ వి రైట్ పిఎంయూజే. అలాగే మీల్, ఇక్కడ మీల్ ఈ రెండు రివర్స్ అయ్యాయి, ఈ రెండు రివర్స్ అయ్యాయి. గుర్తుపడితేనేమో ఇలా ఆరో మార్క్ రాయండి, దట్ ఈజ్ ఎల్సిపిఐ. ఒకవేళ గుర్తుపట్టడం రాలేదు అనుకోండి, ఈ సందర్భంలో రాదు, ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలి, యు అలాట్ లైక్ దిస్ 1 2 3 4. ఏ అనేది థర్డ్ ప్లస్ ఆర్ 1 డి 4 ఈ 2 సేమ్ యాజ్ 1 2 3 4. ఎలా మారాలి, 3 1 4 2గా మారాలి. వాట్ ఈస్ ద థర్డ్ లెటర్? ఎస్. ఫస్ట్ లెటర్ ఏంటి? ఆర్. ఫోర్త్ లెటర్ ఏంటి? టీ. సెకండ్ లెటర్ ఏంటి? ఓ. అలాగే లాక్స్, ఎల్ఓసికేఎస్ లాక్స్, కేఓఎస్సిఎల్ 1 2 3 4 5. ఇదేమో 4, ఇదేమో 2, ఇదేమో 5, ఇదేమో 3, ఇదేమో 1. అలాగే 1 2 3 4 5. ఏం రాయాలి మనం? 4 2 5 3 1. వాట్ ఈస్ ద ఫోర్త్ లెటర్? డి. అండ్ ద సెకండ్ లెటర్ ఈజ్ ఐ. ఫిఫ్త్ లెటర్ ఈజ్ ఓ. థర్డ్ లెటర్ ఈజ్ ఎన్. ఫస్ట్ లెటర్ ఈజ్ డబ్ల్యూ. డన్. నెక్స్ట్ వన్. ఏ రాదా, ఆరో మార్క్ పెట్టేస్తే సరిపోతుంది. లేదంటే 1 2 3 4 రాయండి, రివర్స్ రాయండి 4 3 2 1 ఒకవేళ వస్తే. నెక్స్ట్ వన్, మోడల్ నంబర్ 5. మోడల్ నంబర్ 5. LOST lost. Lost is coded as QENVU. Then HIND hind is coded as KJFP. Then how to code as CROW crow. క్రోను ఎలా కోడ్ చేయాలి? సెకండ్ వన్ ఈజ్ MEET meat. Meat is coded as IQEX. ఐగా కోడ్ చేసిన FOLD fold is coded as ESJH. పీగా కోడ్ చేసిన RANK ర్యాంక్ను ఎలా కోడ్ చేయాలి? హౌ టు కోడ్ యాజ్ ర్యాంక్. ర్యాంకును ఎలా కోడ్ చేయాలి? వచ్చిందా ఏమన్నా? దొరికిందా? ఇది చూడండి, అందరు చేస్తారు, మీరు కూడా చేయాలి. ఇలా కొద్దిగా ఇది డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఇది చూడండి, LOST లాస్ట్ ఇలా రాసుకోండి. లాస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ QNVU. ఇదేమో 12, ఇది 15, ఇది 19, ఇది 20, ఇది 17, ఇది 14, ఇది 22, ఇది 21. 12 దేనికి దగ్గర ఉంది చెప్పండి? 14 దగ్గర ఉంది, +2. 15 17కి దగ్గర ఉంది, +2. 19 21 దగ్గర ఉంది, +2. 20 22 దగ్గర ఉంది, +2. సేమ్ సెకండ్ చెక్ చేయండి. హింద్, HIND హింద్, KJFP. ఓకే, సో KJFP 8 9 14 4 11 10 6 16. 8 10గా మారింది, +2. 9 11 +2. 14 16 +2. 4 6 +2. చలో, సేమ్ షుడ్ బి అప్లైడ్. +2 +2 +2 +2. ఇదేమో 3 18 15 23. వీడిటి రావాలి, వీడిటి వెళ్ళాలి, వీడిటి రావాలి, వీడిటి వెళ్ళాలి. ఇదంతా 20 20 is T. 3 + 2 5. ఫిఫ్త్ లెటర్ ఈజ్ E. దిస్ ఈజ్ 20. ఫిఫ్త్ లెటర్ ఈజ్ Y. 15 + 2 17. 17th లెటర్ ఈజ్ Q. టేక్ డౌన్. అది రెండోది చేయండి. ఇంకో 2 ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి వాళ్ళకి. రేపు కంప్లీట్ చేసుకుందాం. 24 ఎప్పుడు? రేపేనా? రేపు ఏమైనా తీర్పులు ఉన్నాయా? రేపు ఒకటి ఉందా? తీర్పు ఉందా? హియరింగా? రేపు
అవునా? అవును, 190 మెంబర్స్ తీసుకున్నారుగా. అదేంది? మళ్ళీ పిల్లేస్తురా? ఎందుకు? స్పోర్ట్స్ కేసు కాదు అది, కాదనుకుంటా. స్పోర్ట్స్ అయిపోయింది. వేస్తున్నారా మరి? అమ్మా, ఒక గ్యాంగ్ ఉంటుంది తెలుసా? ఇది వచ్చిందా? దెన్ ఐల్ గివ్ వన్ మోర్. థర్డ్ క్వశ్చన్. LAMP lamp. Lamp is coded as YJNK. Then how to code as HORN horn? Same model try చేయండి. ఇంకొకటి ఫోర్త్ కూడా ఇస్తాను. QUIT quit is coded as Q MP ఈగా కోడ్ చేసిన LEFT లెఫ్ట్ని ఎలా కోడ్ చేయాలి? చలో కంప్లీట్ చేయండి. మొదటిది ఏమొచ్చింది చెప్పండి. -2. వాట్ అబౌట్ దిస్ వన్? అదే చూస్తున్నారా? అయిపోయిందా? రైట్, ఓకే దెన్. అదేమో -2, ఇదేమో -4. ఓకే రైట్, వి స్టాప్ ఇట్. మిగతాది రేపు చేద్దాం. రేపు అయిపోగొట్టేస్తాను. ఇది కొద్ది టైం పడుతుంది కానీ నేర్చుకోండి, ఎందుకైనా మంచిది.